నమస్తే అండి, నేను రజా. సింగర్ ప్రవస్తి ఇప్పుడు ఎక్కడ చూసినా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఈమె గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ అయితే కనుక ఇంటర్వ్యూలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈమె వచ్చేసి పాడుతా తీగపై కావచ్చు, అంటే ఈటీవీలో ప్రసారం అయ్యేటటువంటి పాడుతా తీయగాపై కావచ్చు, అదేవిధంగా జడ్జీలపై కావచ్చు సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ముఖ్యంగా బాడీ షేమింగ్ ఏదో చేస్తున్నారని, అదేవిధంగా ఎక్స్పోజింగ్ చేయమన్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఈమె మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్ అయింది. సో దీనికి సంబంధించి అసలు ఈమె ఏం చెప్తుంది ఏంటి కథ అనేది చూస్తే, తెలుగు సింగింగ్ షోలలో పాడుతా తీయగా ఒక గొప్ప షో అని చెప్పాల్సిందే. దివంగత లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించారన్నమాట. కొన్ని సంవత్సరాల పాటు, నిజంగా దశాబ్దం పాటు అనుకుంటా, దశాబ్దం పైగా అనుకుంటా. సో ఎన్నో సీజన్లు అయితే నడిచినాయని చెప్పొచ్చు. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ అయితే సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత సింగింగ్ షోలు వచ్చిన పాడుతా తీయగా మాత్రం ప్రజల మనసులో నిలిచిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఒక హుందాతనం ఉంటుంది ఆ షోలో. అదేవిధంగా ఆ పిల్లలకు ఆయన చెప్పేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలా పాడాలి, వాళ్ళని గైడ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో చాలా అది అత్యద్భుతంగా ఉంటుంది అన్నమాట. దాంతో ఏంటంటే ఆ షోకి ఓవర్ షో స్కిన్ షో ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఏంటంటే వాళ్ళు చక్కగా పాడుతూ ఉంటారు, వాళ్ళ దాంట్లో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపుతారు అంతే. ఆయన ఎత్తి చూపడం అంటే వాళ్ళని టార్గెట్ చేయడం కాదు, గైడ్ చేస్తారు. సో అలాంటి షోలో ఇప్పుడు ఇలాంటిది అయితే వచ్చిందన్నమాట. అలా ఆ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ సింగర్ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్ని సింగింగ్ షోలు వచ్చినా పాడుతా తీయగా మాత్రం ప్రజల మనసులో నిలిచిపోయింది. ఇప్పటికీ చాలా మంది పెద్దవాళ్ళు రెగ్యులర్ గా పాడుతా తీయగా షో అయితే చూస్తారనమాట. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన తర్వాత ఆ షో వచ్చేసి వేరే ప్రొడక్షన్ చేతికి వెళ్ళిపోవడం జరిగింది. హోస్ట్ గా ఎస్పి బాలు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు ఎస్పి చరణ్ గారు రావడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు కూడా పాడుతా తీయగా నడుస్తోంది. ప్రస్తుతం పాడుతా తీయగా 25వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. 25వ సీజన్ అంటే మరి 25 ఏళ్ళేమో. ఇన్ని రోజులు ఈ సీజన్ లో ప్రవస్తి షోలో పాల్గొంది. ఇన్ని రోజులు ఈ సీజన్ లో కూడా ప్రవస్తి షోలో పాల్గొంది. అయితే తాజాగా ఈ షోపై సింగర్ ప్రవస్తి సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందన్నమాట. చిన్నప్పటి నుంచి పాటల షోలలో పాల్గొంటూ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్తి. చైల్డ్ సింగర్ గా ఎస్పి బాలు గారు, సుశీల గారు, జానకమ్మ గారు, చిత్ర గారు లాంటి లెజెండరీ సింగర్స్ దగ్గర నుంచి కూడా అభినందనలు అందుకున్నారు. ఈమె రెగ్యులర్ గా పలు సింగింగ్ షోల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ప్రవస్తి తన యూట్యూబ్ లో పాడుతా తీయగా షోపై సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ప్రవస్తి ఈ ఏదైతే యూట్యూబ్ వీడియో ఉందో దాంట్లో రియాక్ట్ అవుతూ, నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం లేదని ఫిక్స్ అయ్యాక ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది ఈ వీడియో ఆపడానికి చూశారు. నేను మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యాను. జడ్జెస్ నన్ను ఒక చీడ పురుగులా చూసేవాళ్ళు, అసలు నేను ఎందుకు పనికిరానన్నట్టు అనేవాళ్ళు. ఇలాంటి జడ్జెస్ నుంచి ఇది ఊహించలేదు. నా బాడీ మీద కూడా జోక్స్ వేశారు. నేను చాలా షోలు చేశాను కానీ ఎక్కడా కూడా ఇలా చూడలేదు అని చెప్పేసి తాను ఈ మ్యూజిక్ షోలకు కావచ్చు వీటికి నేను పనికిరాను, మ్యూజిక్ ఫీల్డ్ కి నేను సంబంధం లేదని ఫిక్స్ అయిన తర్వాత ఇలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. మరి ఆమె బాడీ షేమింగ్ కూడా చేశారని చెప్పేసి చెప్తుంది. నా బాడీ మీద కూడా జోక్స్ వేశారని అంటుంది. నేను చాలా షోలు చేశాను కానీ ఎక్కడ కూడా ఇలా చూడలేదు. చాలా పెద్ద సింగర్స్ నన్ను పొగిడారు కానీ వీళ్ళు ఇలా అంటున్నారు. ప్రొడక్షన్ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్ళు, ఎక్స్పోజింగ్ చేయమనేవాళ్ళు, చీరలు ఇచ్చి బొడ్డు కింద కట్టుకోమనేవాళ్ళు. నేను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. అయినప్పటికీ కూడా నేను పాటలు పాడడం జరిగిందని, బాడీ షేమింగ్ చేసేవాళ్ళని, అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ అయితే ఇలాంటి బాడీకి నేను ఎలాంటి బట్టలు ఇస్తానని చెప్పేసి అన్నారని, ఈ షో వల్ల నేను మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యానని, వీళ్ళు అనే మాటలు కాన్ఫిడెన్స్ పోతుందని, ఎస్పీబీ సార్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీ, డాన్సులు చేయడం లాంటివి లేదు. గతంలో ఎప్పుడు ఇలా లేదు. నేను చేసినటువంటి 2017వ సీజన్ లో కూడా చాలా బాగుండేది. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చారో అప్పటి నుంచి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందు వచ్చేసి థింక్ మల్లిమాల ప్రొడక్షన్స్ వారు అనుకుంటా చేసింది, ఇప్పుడు జ్ఞాపిక అని చెప్పేసి చెప్తుంది కదా. సో ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చారో అప్పటి నుంచి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని డాన్సులు చేయమని, కుళ్ళు జోకులు చెప్పమని చేస్తున్నారు. నన్ను డాన్స్ చేయమని బలవంత పెట్టారు. సునీత గారు నేను స్టేజ్ మీదకి రాగానే ఎందుకు వచ్చింది అన్నట్లు ఫేస్ పెట్టేవాళ్ళు. నేను సరిగ్గా పాడలేనని ఆవిడే పక్కన కీరవాణి సార్కి చెప్తారు. చంద్రబోస్ గారి లిరిక్స్ తప్పు లేదని చెప్పినా ఆలోచించి లేని నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పారు. కీరవాణి గారు ఆయన పాడిన పాటలు పాడితే మాత్రం మంచి మార్క్స్ ఇస్తారు. నేను ఫైనాన్షియల్ సమస్యల వల్ల వెడ్డింగ్ షోలు చేసేదాన్ని, కానీ వెడ్డింగ్ షోలు చేసేవాళ్ళు అసలు సింగర్స్ కాదని అన్నారు. కీరవాణి గారు రోజు నాకు చాలా మంది వచ్చి చాకరీ చేసి వెళ్తారు, అలాంటి వాళ్ళలో చేర్చుకుంటా అన్నారు. ఏంటి అంత మాట అన్నారా కీరవాణి గారు? లేదంటే ఇవేమన్నా, ఎందుకంటే సునీత గారు కూడా ఇంత డైరెక్ట్ అటాక్ చేసేటటువంటి మనిషి అయితే కాదు. ఆమె చాలా సాత్వికంగా ఉంటారు. అంటే పర్సనల్ గా మనకు తెలియదు, బట్ బయటకు కనిపించేంత వరకు అయితే సాత్వికంగా ఉంటారు. నాకు కీరవాణి గారి విషయంలోనే కీరవాణి గారు ఎంకరేజ్ చేస్తారన్నమాట ప్రతి ఒక్కరిని.
కీరవాణి గారు రోజు నాకు చాలా మంది వచ్చి చాకరీ చేస్తారు వెళ్తారు, అలాంటి వాళ్ళలో చేర్చుకుంటా అన్నారు. డైరెక్టర్ నిర్మాత ప్రవీణ అనిల్ వాళ్లకు నచ్చిన కంటెస్టెంట్స్ కి నచ్చినట్టు సాంగ్స్ ఇచ్చుకున్నారు. నాకంటే సరిగ్గా పాడని వాళ్ళని కూడా మెచ్చుకుంటున్నారు. పాట మర్చిపోయినా మెచ్చుకున్నారు వేరే వాళ్ళను. నా ఎలిమినేషన్ అప్పుడు కీరవాణి గారు చంద్రబోస్ గారు వెళ్లిపోయారు. సునీత గారు మాత్రం నా మీద గ్రడ్జితో అలాగే ఉన్నారు. నేను ఎలిమినేట్ అయిన స్మైల్ తోనే ఉన్నాను. మా అమ్మ ముందు నుంచి అన్ని చూస్తున్నారు కాబట్టి మా అమ్మ వెళ్లి సునీత గారికి వెళ్లి మా అమ్మాయికి ఎందుకు అన్యాయం చేశారని అడిగితే నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోమన్నారు. నేను వేరే షోలలో కూడా ఎలిమినేట్ అయ్యాను కానీ ఇలాంటిది ఎక్కడా చూడలేదు. నేను కెరియర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. పెద్ద పెద్ద పేర్లు చెప్పాను కాబట్టి నాకు ఛాన్స్లు ఇవ్వరు. అలాంటి ఫ్రాడ్ షోలు చూడడం ఆపేయండి. చాలా మంది అలాగే సఫర్ అయ్యారు. వాళ్ళ కెరియర్ కి భయపడి సైలెంట్ గా ఉన్నారు. జడ్జీలు సరస్వతీదేవిని అవమానించారు. వీళ్ళు నా దగ్గర డబ్బులు లేవు, ఎవరికి గిఫ్ట్స్ డబ్బులు ఇవ్వలేను, అందుకే నాకు ఛాన్స్లు ఇవ్వరు. వచ్చిన ఛాన్సులు కూడా లాగేసుకున్నారు. నాకేమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా అయినా సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపక ప్రొడక్షన్ అనిల్ కారణం అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మరి దీనిపై పాడుతుందిగా జడ్జెస్ కీరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారు కానీ, హోస్ట్ ఎస్పీ చరణ్ గారు కానీ, జ్ఞాపక ప్రొడక్షన్ కానీ స్పందిస్తారేమో చూడాలంటూ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఇలా మాట్లాడేది జరిగింది. బట్ మనం దీంట్లో ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేము అనమాట. అంటే ఒక సైడ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈమె ఇన్నేళ్లు కష్టపడి ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చేసి నా మీద ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఒక అగ్నిపర్వతాల పేలింది. సునీత గారు అలా అంటారంటే ఏమో మరి, అంత సాత్వికంగా కనిపిస్తూ ఉంటారు. కీరవాణి గారు బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అన్నాను. ఆయన చంద్రబోస్ గారు కూడా ఎవరిని కూడా డిగ్రేడ్ చేసేటటువంటి వ్యక్తి కాదు. ఇంకా ఎస్పీ చరణ్ గారు అంటే కనుక చాలా ఫన్నీ వేలో ఉంటారు. ఆయన అంటే ఒక విషయం గమనించాలి. అంటే మనం ఒక సైడ్ తీసుకునే ముందు ఈ అమ్మాయి పక్కన సైడ్ తీసుకోవాల్సినంత అవసరం లేదు, అలా అని చెప్పేసి ఆ జడ్జెస్ పక్కన సైడ్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ ఏంటంటే ఈ రోజు వచ్చేసి ఇది ఒక రేస్ ప్రపంచం. ఈ రేస్ ప్రపంచం ఎలా ఉంటుందంటే మీరు చూస్తున్నారు కదా, కొన్ని టీవీ ఛానల్స్ లో వచ్చేటటువంటి జోకులు ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా, సండే వచ్చిందంటే కనుక మధ్యాహ్నం పూట వస్తాయి అనమాట కొన్ని టీవీ ఛానల్స్ లో. ఎంత దారుణంగా అంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సరే పడితే పడ్డారు, వాళ్ళు ఏమైనా పక్కన పడ్డారా, వాళ్ళు ఏదో 4 గోళ్ల మధ్య పడ్డారా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పడ్డారంటే ఓకే. ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి టీవీలు ఏదైతే చూస్తుంటారో, సో ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఆదివారం ముక్కేసుకుని చక్కగా ప్రశాంతంగా తింటా ఉంటే వీళ్ళ మధ్యలో రొమాన్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. మీరు అడగవచ్చు రొమాన్స్ సినిమాల్లో ఉంటే తప్పు కాదు కానీ ఇక్కడ ఉంటే తప్ప అని. సినిమాల్లో రొమాన్స్ ఉంటుంది, అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది. అట్లీస్ట్ దానికి సెన్సార్ అని ఉంటుంది. వీళ్ళ భాషకి వీళ్ళ మాటలకి సెన్సార్ కూడా ఉండదు అన్నమాట. సో ఇది మళ్ళీ పోటీ ప్రపంచం. మనుషులు దేనికైతే బలహీనంగా ఉంటారో దాన్ని వాడుకుంటూ ఉంటారు. అది సహజం, మానవ సహజం. కాబట్టి మరి ప్రపంచంలోకెల్లా ఎక్కువగా కన్జ్యూమ్ కంటెంట్ ఏదంటే మీరు గూగుల్లో అడగని చెప్పిద్ది ఎంత భారీ స్థాయిలో చూస్తారు. లేదు ప్రపంచంలోకెల్లా ఎక్కువ కంటెంట్ ఏది చూస్తున్నారు, లేదా ఇండియాలో టాప్ ట్రెండింగ్ వెబ్సైట్స్ ఏమున్నాయని చెప్పేసి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. అంటే పోటీ ప్రపంచం కదా, ఆ పోటీ ప్రపంచంలో ఈ బొడ్డు కింద చీరలు కట్టడాలు, సెమీన్యూడ్గా ఉండడాలు, స్కిన్ షో చేయడాలు అనేవి సర్వసాధారణం అయిపోయినాయి. బేసిక్ ఏంటంటే సౌత్ లో ఏమంటే మన తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఈ ఆడపిల్లలు వీళ్ళకి స్కిన్ షో చేయాలంటే అసలు చాలా చిరాకు అనమాట. అంటే అందరం నేను అన్నాను, మెజారిటీ చాలా మందికి అయితే ఈ స్కిన్ షో చూపించాలంటే చాలా ఫేమ్ కావాలా, అడ్డగోలు నేను ఏం వదిలేసినా నాకు ఫేమ్ కావాలనుకుంటే కనుక వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. బట్ ఎప్పుడైతే ఈ స్కిన్ షో చేయమంటారో, బొడ్డు కింద చీర కట్టమంటారో, క్లీవేజ్ చూపించమంటారో అప్పుడు ఏమవుతుందంటే వర్కౌట్ కాదన్నమాట. సో అలాప్పుడే ఇలాంటివన్నీ కూడా బాడీ షేమింగ్ అని అదని ఇదని రకరకాల వస్తాయన్నీ ఉంటాయి అనమాట. సో మొత్తానికైతే ఈమైతే ఈ విధంగా రియాక్ట్ అయింది సింగర్ ప్రవస్తి. మరి చూడాలి ఏం జరగబోతుంది.